ఉన్నారు రాహుల్ గాంధీ అనే ఓ పప్పు అప్పే ఉన్నారు. రాహుల్ గాంధీకి ఆయన తెలుసు ఆయన ప్రధానమంత్రి కావాలి, రేవంత్ రెడ్డి గారికి కూడా ఆయన ప్రధానమంత్రి కావాలని తెలుసు. కానీ రేవంత్ రెడ్డి మన ముందుకు వచ్చి మాయ మాటలు చెప్తుండు. మొన్న ఎలక్షన్ లో కూడా ఒక మాట చెప్పిండు, ఈ పెద్ద కొడుకు 2000 ఇస్తుండు, ఇంటికి ఒకటే ఇస్తుండు, అది చాలతలేవు, నన్ను గెలిపిండ్రి, కాంగ్రెస్ పార్టీని గెలిపిండ్రి, 2ని 4000 చేస్తాడు. చెల్లె 4000 పింఛన్ వస్తుందా? వస్తుందా? అలా 4000 పింఛన్ వస్తుందా? జర గట్టిగా చెప్పారు, వస్తుంది అనుకుంటారు మీరు. వస్తుందా? ఇంకో మాట చెప్పిండు రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఉంటే 5000 రైతు బంధు వస్తుంది, కేసీఆర్ పోతే 15000 వస్తుంది రైతు బంధు అని చెప్పిండు. వచ్చిందా రైతు బంధు? 2 ఎకరాల వాళ్ళకి 3 ఎకరాల వాళ్ళకి కూడా రైతు బంధు అనేటువంటి పరిస్థితి. అందుకని ఒకసారి ఆలోచించారు. ఇంకో మాట చెప్పిండు, మా చెల్లెళ్ళందరికీ మహాలక్ష్మి పథకం కింద మనిషికి 2,500 ఇస్తా అన్నాడు. ఒక్క చెల్లె నాకు 2,500 వస్తే చేయొస్తుంది. వచ్చిందా ఎవరికైనా? వచ్చిందా? 2,000 4,000 కాలే, 2,500 మహాలక్ష్మి పథకం రాలే, 5,000 పోయి 15,000 రాలే రైతు బంధు, ₹1,00,000 లోన్ తీసుకుంటే చెప్పిండు నవంబర్ లో. నువ్వు ఎందుకు కట్టినావు లక్ష, పోయి ఇంకో 1,00,000 తెచ్చుకో, 2 లక్షలు లోన్ తెచ్చుకోండి. ఒక్కొక్క రైతుకి మనిషికి 2 లక్షలు డిసెంబర్ 9వ తారీఖున నేను ముఖ్యమంత్రి గారు మాఫీ చేస్తా అన్నాడు. అన్న అయిందా 2 లక్షలు మాఫీ? ఒక్క రైతుకైనా అయిందా? అమ్మ అయిందా? మరి 1,000 చేసుకున్నట్టే కదా 2 లక్షలు మాఫీ అయిందా? మరి రేవంత్ రెడ్డి అంటున్నాడు 6 హామీలు ఇస్తే 5 చేసిన అంటున్నాడు. ఏం చేసిండు చెల్లె? ఒకటైతే చేసిండు, బస్సులో ఒకటి తిరిగేటందుకు మాత్రం ఫ్రీగా చేసి ఇక నాకయ్యారు ఓట్లు అంటుండు. ఎత్తరా మోసానికి బెల్లం పెట్టి నాకు నన్నట్టున్నది రేవంత్ రెడ్డి పంచాయతీ. అందుకని కాంగ్రెస్ కోటేయకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోదు. 5 ఏళ్ళు ఆయన భరించాల్సిందే. కేసీఆర్ 5 ఏళ్ళు ఫామ్ హౌస్